ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం. ప్రస్తావన. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. విష్ణు సహస్రనామ పుస్తకము. గీతారహస్యము. కాపాడే దంపతులు. ప్రస్తావన. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకొందురు. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయముగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగజేయము. చాతక పక్షి మేఘ జలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురు కాక. నీ కథలు వినున్నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారి గగురుబాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతోషించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి అందును భగవంతుని చూచినట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి గానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయములో బాబా బోధలు నర్చు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచితము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో నున్నట్లు భావించడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయాను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియో నందుచే దానిని అతనికి ఇచ్చివేయవలెననియో శ్యామ చెప్పాను. కానీ బాబా దానిని నేను నీకు ఇచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము. అది నీకు పనికివచ్చు అనిరి. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదంగా మహాజనికి ఇచ్చి దానిని జాగ్రత్తగా ఉంచమనెడు. ఇది అతనికి మేలు చేయదనిరి. కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకములు. శ్యామ బాబాకి మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామం ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి, సమర్థ రామదాస భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడే నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మిక రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి ఈ గ్రంథమును అనేకసార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగానున్నదనియు సోనాముకి తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందుని తీసుకొని రమ్మను కోరెను. పారాయణం ఆపి రామదాసి బజారుకి పోయాను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగులు విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగులు బాధపడి తిని నా హృదయం కొట్టుకొనెను. నా జీవితం అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నీకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసెనని అనుకుంటివి. అందుచే దీనిని నీకు ఇచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువు. రోజునకొక నామం చదివినను మేలు కలుగజేయను. శ్యామ తనకు ఆ పుస్తకం అరక్కర్లేదనెను. ఆ పుస్తకం రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి.
కావున వానితో కయ్యం వచ్చుననెను. మరియు తను అనాగరికుడిచే దేవనాగిరి అక్షరములు చదువులేనెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యం కలుగు చేయుచున్నాడని శ్యామ అనుకొననే గాని బాబా తనకు మేలు కలుగు చేయున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితమందరిది విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సుని పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమీ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దానిని అభ్యసించవలెనని బాబాకు దయ కలిగెను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలం కిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామను ఒక బీద బ్రాహ్మణు నుంచే పారాయణ చేయించి దానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించనీకరి ఎక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపంతో శ్యామపై పడి శ్యామయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొని శ్యామను తిట్టనారంభించెను. పుస్తకం ఈయనిచో తల పగలగొట్టుకొందెనను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందుకు చికాకు పడుతున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి కానీ ఇంకను నీ మనస్సు సపవిత్రముగాను అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్టున్నది. నీ వెట్టి రామదాసివయ్య. సమస్త విషయములందు నీవు నిర్మలుడివిగా నుండవలెను. నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికి ఇచ్చి తిని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందనుకుంటివి. అందుకే దాని అతనికిచ్చి తిని. బాబా పలుకులు ఎంత మధురముగా, మెత్తగా, కోమలంగా, అమృతతుల్యముగానున్నవి. దాని ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతయ్యను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనెదనను. శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేల 10 పుస్తకములు నిచ్చెదనను. బాబా ఈ విధముగా వారి తగువును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయం ఏమనగా, రామదాసి పంచరత్న గీత నేలకి కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకెన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామతో బాబా ఎదురు ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేసి విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటీ అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా నుండెను. గీతా రహస్యం, బ్రహ్మ విద్యను అధ్యయనం చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణమిచ్చేదము. ఒకనాడు బాపు సాహెబ్ జోగ్కు ఒక పార్సిల్ వచ్చెను. అందులో తిలక్ రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు ఆ పార్సిల్ని తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది కింద పడిను. అదేమని బాబా అడిగాను. అక్కడే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకం పై పెట్టి దక్షిణతో కూడా పుస్తకం జోగును అందించెను. దీనిని పూర్తిగా చదువు, నీకు మేలు కలుగును అనిరి. కాపర్డే దంపతులు. కాపర్డేల వృత్తాంతంలో ఈ అధ్యాయం ముగించెదము.
ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడర్. మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు. మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందరనెప్పుడు నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ ముగ్గురు మాత్రం కాపాడే, నూల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చుండువారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపాడే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాదు. నిజంగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానం బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపాడే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటచే సంతసించిరి. కాపర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటిది. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరి, అన్నం, పులుసు, పరమాన్నం మొదలగునవి మసీదుకు తెచ్చాను. గంటల కొలది యూరకనేయుండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెంపై యాకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగెను, ఎందుకు ఈ పక్షపాతము? ఇతరుల పళ్ళెము నెట్టివైచెదవు, వాని వైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థము మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలించుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమె నేను జూచి తిని కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొని నిండు. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒండ్రలు సేవ చేసుకున్నట్టు చూచి శ్యామ ఇట్లనెను, చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునట మిగులు వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతోషించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించిన కంఠంతో రాజారాం యను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లని, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సును శాంతించును, నీకు మేలు కలుగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వల్లే కనిపించును. కానీ ఇది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలెంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణంలోనవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయం గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్దరొకటే, ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కానీ యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వముకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. 27వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ షిరిడి సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.